Hey, hi, hello, welcome back to my channel Suma Balaji Vlogs and welcome to my mini vlog. సో ఫైనల్లీ మేమైతే తిరుపతికి వెళ్తున్నామని చెప్పాను కదా. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగానే మధ్యలో ఒక టెంపుల్కి అయితే వెళ్ళాం. ఆ టెంపుల్ ఏంటి అంటే శ్రీకాళహస్తీశ్వర టెంపుల్. సో ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళేసి నా ప్రీవియస్ వీడియో కూడా చూసేయండి, ట్యాగ్ చేస్తాను. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఫైనల్లీ మేమైతే శ్రీకాళహస్తికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ నుంచి తిరుపతికి అయితే ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో మధ్యలో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని వచ్చామన్నమాట. సో నాకేమనిపించిందంటే ఆ వెంకటేశ్వర స్వామి పిలుపుతో పాటు శివయ్య పిలుపు కూడా వచ్చింది మాకు, అందుకే ఇక్కడికి వచ్చామేమో అనిపించింది. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకోలేదు. సో సగం దూరం వచ్చేసిన తర్వాత ఎలాగో ఇక్కడ ఉంది కదా అని ఐడియా అప్పుడు మా బావకు వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాం. సో స్నానాలు అవి చేసుకొని మేమైతే దర్శనానికి కూడా వెళ్ళిపోయాం. ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకొని నేనైతే ఫస్ట్లీ ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో లోపలైతే ఫోన్ అలవ్ లేదు. సో అందుకే నేను లోపల ఫోన్ తీసుకెళ్ళలేకపోయాను. సో శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ గురించి అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే మన సాలెపురుగు, కాల అంటే నాగుపాము, అండ్ హస్తి అంటే ఏనుగు. సో వీళ్ళు ముగ్గురు శివయ్య మీద నా భక్తి గొప్ప అంటే నా భక్తి గొప్ప అని ఒకరినొకరు వాళ్ళ భక్తి ప్రూవ్ చేసుకోవడానికి చనిపోయారనమాట. సో శివయ్య వాళ్ళ భక్తిని మెచ్చి ఆ టెంపుల్కి ఇప్పటి నుంచి శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ అనే పేరు ఉంటుందని చెప్పేసి ఆ టెంపుల్కి అయితే ఆ పేరు వచ్చిందనమాట. సో శ్రీకాళహస్తి నుంచి మేమైతే రిటర్న్ జర్నీ తిరుపతికి అయితే స్టార్ట్ చేసేసాము. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.